హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వరంగల్ బై సాయి మోటో బ్లాగ్స్. వెల్కమ్ టు న్యూ బ్లాగ్. ఈరోజు బ్లాగ్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, సౌత్ ఇండియా రైడ్లో మన ఇండికేటర్ పోయింది. సో ఆ ఇండికేటర్ తెప్పేయడానికి మనకు దాదాపు వన్ మంత్ నుంచి దొరకలే ఇండికేటర్. అంటే ఇండికేటర్ వచ్చినప్పుడు నేనున్నప్పుడు స్టాక్లో లేదు, అట్లా జరిగిపోయింది. సో మొత్తానికైతే నెంబర్ ప్లేట్ వచ్చింది, దాంతోపాటు ఇండికేటర్ కూడా రెండు ఒకటేసారి వేపిద్దామని చెప్పి షోరూమ్కి అయితే వచ్చేసిన. దాంతోపాటు ఇంకోటి బ్రేక్ ప్యాడ్స్ కూడా అరిగిపోయినాయంట. అది వెనకాల బ్రేక్ ప్యాడ్స్ ఉంటాయి కదా, అవి కూడా ఆల్మోస్ట్ అయిపోయినాయంట, కొత్త వేయించుకోమని చెప్పింది. సో ఎందుకెందుకు రిస్క్, మనం ఏ టైంలో ఎటు పోయేది తెలియదు కాబట్టి. సో ఇప్పుడైతే మనం బైక్ ఇక్కడ వదిలేసి పోతున్నాము. మినిమం 3 to 4 hours టైం పడుతుందంట. అందుకే ఇంకా నేను ర్యాపిడో బుక్ చేసుకొని పోయి మళ్ళీ సాయంత్రం వచ్చినాక ఏమైంది, ఎంత అయింది, దేనికి ఎంత అయింది అన్నీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పుడైతే మనం ఇంటికి పోయి మళ్ళీ వద్దాం, సాయంత్రం చూద్దాం ఏందనేది. రైట్. నెంబర్ ప్లేట్ అయితే వేయించేసిన, మీకు తెలియదు కదా, నెంబర్ ప్లేట్ చూపిస్తున్నారు. నెంబర్ ప్లేట్ ఏమో 0701 అంటే యాక్చువల్లీ స్టార్టింగ్ వీడియోలో ఏమనుకున్నామో ఆ నెంబర్ కోసం ట్రై చేసిన, కాకపోతే రీసెంట్ టైంలో ఆ నెంబర్ అయితే లేదు. సరే, ఇంకో నెంబర్ అయితే వచ్చింది. ఈ నెంబర్ ఏంటంటే మీకు కూడా అందరూ చాలా తక్కువ మంది తెలిసి ఈ నెంబర్ ఎందుకు తీసుకున్నారంటే డేట్ ఆఫ్ బర్త్ అయితే కలిసింది. ఆ డేట్ ఆఫ్ బర్త్ వచ్చి January 7th, అందుకే 0701 అని తీసుకున్నా. ఇంకోటి రిజిస్ట్రేషన్ అయిపోయింది కాబట్టి లైట్ కూడా ఫిక్స్ చేసుకోవాలి. కాబట్టి మన ఎప్పుడైనా ఐడియా ఉంటుంది, చాలా మంది హైదరాబాద్లో వీడియోస్ ఐడియా ఉంటుంది. నేను రైడింగ్ గేర్, హెల్మెట్, బైక్ సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ అంతా ఇక్కడ తీసుకున్నాను కాబట్టి లైట్స్ కూడా ఇక్కడే ఇన్స్టాల్ చేయడానికి వచ్చిన. సో ఆల్మోస్ట్ అయితే కొంచెం సగం పార్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు వైరింగ్ కనెక్షన్ అయితే ఇస్తున్నాడు అన్న. చిన్న ప్లాన్స్ ఒకటి మిస్ అయింది, అది దేవడానికి లోపల ఏంటో ఒకసారి అంతా ఇన్స్టాల్ అయిపోయినాక లైట్ పెట్టుకొస్తున్నాయి. మనం నైట్ విజన్లో చూద్దాం. ఇప్పుడైతే మొత్తం టైం ల్యాప్స్లో వీడియో అంతా టైం ల్యాప్స్లో చూసాను. బాయ్.